నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు జ్యోతి ట్రెండ్స్. ఇప్పుడు చిక్కుడుకాయ కుడుములు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అలాగే మీకు ఇప్పుడు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఇది కూడా వినేసేయండి. జీవిత రహస్యాలు తెలుసుకోవాలనే ఆసక్తితో రవి అనే ఒకతను ఆనంద నిలయానికి చేరుకుంటాడు. అతను త్వరగా గురువు దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు. గురువు, నేను ఏమి నేర్చుకోవాలి? చాలా దూరం ప్రయాణించాను. అసలు దయచేసి నాకు చెప్పండి. నేను మీ నుండి ఏం నేర్చుకోగలను అనేసని అడిగాడు. మాస్టర్ ఆనంద నవ్వి, గొప్ప పాఠాలు కేవలం మాటల ద్వారా నేర్చుకోలేవు. ఇక్కడ నిశ్శబ్దంగా కూర్చొని నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించు. నేను మీ ప్రశ్నలకు తర్వాత సమాధానం ఇస్తాను అని చెప్పాడు. కానీ రవి స్థిరంగా కూర్చోలేకపోయాడు. అతను అశాంతిగా అటు ఇటు తిరుగుతూ మరిన్ని ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. ఆకాశం అలా ఎందుకు కనిపిస్తుంది? గాలి ఎలా వీస్తుంది? జీవితానికి అర్థం ఏమిటి? అని ఆగకుండా అడుగుతూనే ఉన్నాడు. మాస్టర్ ఆనంద ఏమీ మాట్లాడలేదు. అతను నిశ్శబ్దంగా కూర్చొని మేఘాలను, అడవిలోని చెట్లను మరియు జంతువులను గమనిస్తూనే ఉన్నాడు. రోజు గడిచే కొద్దీ రవికి అలసటొచ్చింది. నిరుత్సాహం కూడా పెరిగింది. మీరు నాకు ఉపదేశం ఎందుకు ఇవ్వడం లేదు? నేను ఇంత దూరం నేర్చుకోవడానికే కదా వచ్చాను అని అసహనంగా మాట్లాడాడు. మాస్టర్ ఆనంద సున్నితంగా బదులిచ్చాడు. రవి, ప్రపంచం పాఠాలతో నిండి ఉంది. కానీ గమనించేంత ఓపిక ఉన్నవారు మాత్రమే నిజంగా నేర్చుకోగలరు. నువ్వు చాలా ప్రశ్నలతో ముందుకు వచ్చావు. కానీ ప్రపంచం నీకు ఇస్తున్న సమాధానాలను మాత్రం వినడానికి నువ్వు సమయం తీసుకోలేదు. జ్ఞానం అనేది అడగడం మాత్రమే కాదు, అది అర్థం చేసుకోవడం కూడా అవుతుంది. ఆ సాయంత్రం రవి గురువు పక్కన నిశ్శబ్దంగా కూర్చొని సూర్యాస్తమయాన్ని చూస్తూ, ప్రకృతి శబ్దాలు వింటూ ప్రపంచాన్ని గమనించడం ప్రారంభించాడు. సమాధానాలు వెతుక్కోవాలనే హడావిడిలో తాను చాలా పాఠాలు కోల్పోయాడు. మరుసటి రోజు ఉదయం అతను మాస్టర్ ఆనందను అడిగాడు. మరింత నేర్చుకోవాలంటే నేను ఇప్పుడు ఏం చేయాలి మాస్టారు అని అడిగాడు. ఎందుకంటే రవి సమాధానాలు వెతుక్కునే హడావిడిలో తను చాలా గ్రహించడం కోల్పోయానని తనకైతే అర్థమైందని మాస్టార్కి కూడా అర్థమైంది. అప్పుడు మాస్టర్ నవ్వుతూ, ఇప్పుడు మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని మాస్టర్ ఆనంద చిరునవ్వుతో చెప్పారు. అంటే ఈ స్టోరీకి అర్థం ఏమిటంటే, తెలివైన వ్యక్తి జాగ్రత్తగా గమనించి మరియు వినడం ద్వారా జ్ఞానాన్ని పొందుతాడు. అయితే మూర్ఖులు ప్రతిసారి అతిగా మాట్లాడడం మరియు హడావిడి వల్ల చుట్టూ ఉన్న పాఠాలను కోల్పోవడం ఇలా చేస్తూ ఉంటారు. మీరు తెలుసుకోవాలనే తాపత్రయంలో అన్నీ మర్చిపోతున్నారు. గమనించండి, సహనంగా, ఓపికగా చూడండి, అన్నీ నేర్చుకుంటారు. సహనం మరియు జాగ్రత్తగా పరిశీలించడం జ్ఞానం పొందడంలో కీలకం. జీవితాన్ని త్వరగా గడపడం లేదా త్వరగా సమాధానాలు అన్వేషించడం అలా కాదు, ఉన్న విలువైన పాఠాలను కోల్పోవచ్చు. అందుకని సహనం అనేది అయితే ముఖ్యం ఎప్పుడైనా, ఎవరికైనా. ఓకే ఫ్రెండ్స్, ఈ చిక్కుడు కుడుములకు కావాల్సినది నిండు గింజలతో ఉన్న చిక్కుడుకాయలు, అలాగే బియ్యం పిండి, కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్, ఇంకా పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకొని రుచికి తగినంత మీరు వేసుకోవచ్చు. వీటిని మనం మొత్తం కలిపేసి అలాగే ఒక స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీ పాత్ర అయినా పర్లేదు, లేదా ఒక బౌల్ పెట్టేసుకొని అందులో అయినా మీరు స్టీమ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవైతే నేను టొమాటో చట్నీతో టేస్ట్ చేయబోతున్నాను. అలాగే కొందరికి నెయ్యితో పాటు తినడం కూడా చాలా ఇష్టం. ఇప్పుడు సీజన్ కదా అండి చిక్కుడుకాయలది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. బాగుంటాయి, హెల్తీ కూడా.
సబ్స్క్రైబ్ చేసుకొని వారెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.